ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సాయి దివ్య. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. దేశం అంటే ఏంటి, సైనికుడు అంటే ఏంటితో పాటు ఈ పర్సన్ చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆ సార్. కానీ ఆ పర్సన్లో ఉన్న టాలెంట్ ఏంటి అని అంటే NIS కోర్స్ చేశారు, అలాగే హై ఆల్టిట్యూడ్ కోర్స్ కూడా చేశారు. ఈ సార్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో తను చెప్పుకోలేదు. దేశం గురించి మాట్లాడారు తప్ప ఆ కోర్సెస్ గురించి, అలాగే ఆ వ్యక్తి ఎలా అయితే ఇక్కడ వరకు రీచ్ అవ్వగలిగారు, అసలు సోల్జర్స్ పడే కష్టాలు ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా ఫిట్ ఉన్నానండి. ఫిట్ ఉన్నారు. అండ్ సోల్జర్స్ కావాల్సింది కూడా ఫిట్నెస్. అవును, ఎస్. అండ్ మాట్లాడితే గంభీరంగా ఉండాలి సోల్జర్స్ అంటేనే. సో ఇప్పటి వరకు నేను ఏ ఆర్మీ ఇంటర్వ్యూస్ తీసుకోలేదు, మీరే ఫస్ట్ కాబట్టి. అండ్ మీలో ప్రత్యేకత ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పాలి మీ గురించి. NIS కోర్స్ చేశారు అండ్ దాంతోపాటు హై ఆల్టిట్యూడ్ కోర్స్ కూడా చేశారు. దాని గురించి ఎందుకు చెప్పలేదు? అది పర్సనల్ ఎడ్యుకేషన్ దానిలో, ప్లస్ ఆర్మీలో నేను సాధించిన విజయాల్లో అది ఒకటి. యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే చైనా వార్ గురించి, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వాటి గురించి మాట్లాడాం, కానీ పర్సనల్గా ఎప్పుడు నా గురించి నేను చెప్పలేదు. సో చెప్పండి సార్, ఇప్పుడైనా సార్. ఓకే, ఇది ఆర్మీలో సర్వీస్ చేసేటప్పుడు స్పోర్ట్స్ కోటాలు అందరూ స్పోర్ట్స్ ఆడుతుంటారు. నేను స్పెషల్లీ బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, అలాగే అన్ని గేమ్స్లో నేను పార్టిసిపేషన్ చేసేవాడిని. వాటితో పాటు ఎవరెవరైతే హై లెవెల్ దాకా వెళ్తారో వాళ్ళకి NIS కోచ్ అని చేపిస్తారు, పటియాలలో చేయాల్సి ఉంటుంది. నేను లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీలో ఆల్రెడీ నేను డిగ్రీ క్వాలిఫై అయి ఉన్నాను కాబట్టి నేను PGDSC చేయాల్సి వచ్చింది. సర్వీస్లో ఉంటూ 1 ఇయర్ బయట సైడ్ వెళ్ళి సర్వీస్ చేయడం అంటే అక్కడ ఉండే కర్నల్ ఎవరైతే కమాండింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా రిస్క్ తీసుకొని నన్ను పంపించడం జరిగింది. అది తీసుకోవడం వలన ఇంటర్నేషనల్ లెవెల్ టీమ్కి కోచ్ చేసుకునే రైట్స్ ఉంటాయి మాకు, సర్టిఫైడ్ కోర్స్. ఆ కోర్స్ చేసేటప్పుడు లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో 1 ఇయర్ 2011 నుంచి 12 దాకా చేశాను నేను. ఆ కోర్సులో మధ్యలో ఒకటి స్కిన్ కోర్స్ అని ఉంటుంది, హిమాలయ పర్వతాల్లో మనం స్కేటింగ్ ఎట్లయితే చేస్తుంటామో దాని కోర్స్. అది చేసేటప్పుడు చాలామందికి నీస్ ట్విస్ట్ అయిపోతాయి. దాని గురించి ఎప్పుడు ఐడియా లేదు, మిగతా గేమ్స్ అన్నీ ఆడాం కానీ స్కిన్ కోర్స్ అయితే ఎప్పుడు చేయలేదు. ఆ కోర్స్ కోసం స్పెషల్లీ ఆ షూస్ కానీ ఆ ట్యాక్స్ కానీ అన్నీ చేసుకొని హిమాలయ పర్వతాల్లో వెళ్ళి మొత్తం ఐస్ కొండలే, అంటే ఐస్ కొండల్లో సోల్జర్స్ కొత్త ఏం కాదు, ప్రతి ఒక్క సోల్జర్స్ హై ఆల్టిట్యూడ్లో జాబ్ చేస్తారు. దీనికంటే ఎక్కువ హిమాలయ పర్వతాల్లో టాప్ రేంజ్లో కూడా ఏదైతే ఇందిరా పోస్ట్ అని ఉందో అక్కడ కూడా జాబ్స్ చేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే ఈ స్కిన్ కోర్స్ అనేది ఎప్పుడు చేయలేదన్నమాట. ఆ కోర్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కోర్స్ చేసిన తర్వాత కూడా మా వైఫ్ని, పిల్లల్ని కూడా తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత తీసుకెళ్ళాను నేను అక్కడికి. చాలా బాగుంటుంది. ఆ కోర్స్ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు, చాలామంది ఇంజూర్డ్ అవుతుంటారు వాటిల్లో. కొంచెం ధైర్యం కూడా ఎక్కువ ఉండాలి ఆ కోర్స్ చేయాలంటే. ఏదైనా జరగచ్చు, ఆ కొండల్లో కొంచెం ట్విస్ట్ అయితే వెళ్ళిపోయి ఎక్కడైనా పడిపోతారు. అలాంటి కోర్స్ చేశాను. అది ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే గల్వాన్ వ్యాలీలో ప్రధానమంత్రి మోడీ గారు సడన్గా వెళ్ళారు. అండ్ సడన్గా లడఖ్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, అలాగే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎలా అయినా రావచ్చు అని వాళ్ళకి చెప్పడానికా, లేకపోతే యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అని తెలపడానికా? నరేంద్ర మోడీ గారు సర్ప్రైజ్ విజిట్ చేసింది చైనా బోర్డర్ లదాఖ్లో సోల్జర్స్కి ఒక మొరాల్ అప్ చేయడానికి. ఆల్రెడీ మన సోల్జర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, కాన్ఫిడెన్స్లో ఉంటారు. అది వరల్డ్ మొత్తానికి తెలుసు. ఇండియన్ సోల్జర్స్ కంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఆ సోల్జర్స్ని అందరితో మాట్లాడాలి, సర్ప్రైజ్గా వచ్చి మొరాల్ అనేది ఇంకా ఎక్కువ అప్ చేయాలని చెప్పని సోల్జర్స్ అందరితోటి మంచి మాటలు మాట్లాడడం జరిగింది, వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎంతోమందిని ఇంజూర్డ్ అయిన సోల్జర్స్ని కూడా వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ఒక ప్రధానమంత్రి అయ్యి ఉండి ఆ బార్డర్లో వచ్చి మాట్లాడడం, అది కూడా ఇంకా ఈ ఇయర్లో 70 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి మన ప్రధానమంత్రికి. అయినా కూడా ప్రధానమంత్రి గారు వచ్చిన మాట విధానం, చెప్పిన వాయిస్, ఆ సన్నివేశంగా చూస్తే ఎలాంటి వాళ్ళకైనా కూడా ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది. స్పెషల్లీ అక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే, మీకు ఒక సోల్జర్స్ మీద వాళ్ళు చేసిన దాని గురించి, దానికి మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. లాస్ట్ టైము ఒక సోల్జర్స్ కొంతమందిని మనం చేస్తేనే సర్జికల్ స్ట్రైక్ చేసి వెంటనే తీసుకుని రావడం జరిగింది వాళ్ళని. వెంటనే వాళ్ళకి టిట్ ఫర్ టాట్ చేయడం జరిగింది. వీళ్ళకి అది పాకిస్తాన్ అంటే చాలా చిన్నది, కానీ చైనా అంటే చాలా పెద్ద అగ్రరాజ్యం. దాన్ని ఢీ కొట్టాలంటే చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ హై ఉండాలి.
ఇంకొకటి దానికి తగ్గట్టు మన దగ్గర మెటీరియల్స్, వార్ మెటీరియల్స్ సంబంధించినవి ఏ రకంగా అయితే మనం వాళ్ళని ఢీకొట్టగలమో అనేది ఒక చక్ర వ్యూహంతో వెళ్ళి ఫస్ట్ సోల్జర్స్ని పరామర్శించి వాళ్ళ మొరాల్ అనేది అప్ చేసి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అది సోల్జర్స్తో డిస్కషన్ చేయకుండా మిగతా ఎవరెవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్స్ కానీ ఇంటర్నేషనల్ మినిస్టర్స్తో కానీ అది మాట్లాడి వాళ్ళని ఇప్పటికీ వార్ జరిగి ఎన్నో రోజులు కూడా కాలేదు, 2 కిలోమీటర్స్ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారంటే దానికి మన మోడీ గారు చేసిన చక్రవ్యూహ నిర్ణయమే. దీంతో చాలా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ముందు. ఎప్పుడైతే అది జరిగిన వెంటనే వాళ్ళు చైనా వాళ్ళకి భయంతో పాటు ఆర్థికంగా వాళ్ళు దెబ్బతీయడం జరిగింది. 59 యాప్స్ని క్లోజ్ చేయడంతో వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ మనీ లాస్ అవ్వటం. ఎందుకంటే వాళ్ళు యాప్స్ని మన 130 క్రోర్స్ ఆఫ్ పాపులేషన్లో మ్యాక్సిమం చైనా యాప్స్ని వాడతారు. దీనివలన అక్కడ చైనా యాప్స్లో మెయిన్ ముఖ్యంగా టిక్టాక్ CEO బైట్ డాన్సర్ ఆయన చెప్పడం కూడా జరిగింది, సార్ మీరు టిక్టాక్ని అయితే ఉంచండి, మిగతా యాప్స్ని తీసేయండి, ఎందుకంటే దానివలన మీ సెక్యూరిటీ ఏదైనా లీక్ అయిద్దని అనుకుంటే అలా ఏం లేదు, నేను కావాలంటే మొత్తం ప్రూఫ్స్ కూడా చేస్తాను అని చెప్పని మన కంట్రీని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఒక 73 క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఇలా మీరు ఉన్నటువంటి బ్యాన్ చేయడం గల రీజన్ ఏంటి, ఒకవేళ నేను చైనీస్ రెసిడెంట్ అయ్యి ఉన్నాను కాబట్టి మీరు తీసుంటే మాత్రం నేను ఇమ్మీడియట్లీ చైనా నుంచి వెళ్ళిపోయి USAలో ఉంటాను, దానికి కూడా మీరు కానీ టిక్టాక్ కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత వాళ్ళు USAకి వెళ్ళి USA నుంచి ఒక లింక్ని మళ్ళీ ఇండియాలో తీసుకొని వచ్చి చైనా టిక్టాక్ని మళ్ళీ వాడటం కూడా కొంతమంది జరిగింది. కానీ ఇప్పుడు USA ఎవరైతే ఇండియాకి సపోర్టింగ్గా 9,500 సోల్జర్స్ని ఇండియాకి సపోర్టింగ్ పంపించిందో అటువంటి USAనే 59 యాప్స్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు USA నుంచి కూడా అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చైనా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళకి సపోర్టింగ్గా ఏదైనా కంట్రీ ఉంది అంటే చైనాకి, అది ఆ పక్కన ఉన్న నేపాల్ ఒకటి, ఆ నేపాల్ కూడా వాళ్ళకి సపోర్టింగ్ ఉండే ఛాన్స్ ఉండదు. వాళ్ళ నేపాల్ భూభాగాన్ని కూడా ఆల్మోస్ట్ ఆక్రమించేస్తూ ఉన్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నేపాల్కి, ఆయన రాజీనామా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులే మీరు వెళ్ళి ఇండియాతో పెట్టుకోవడం ఏంటి, ఇండియాలో మన కంట్రీలో నుంచి ఎంతోమంది వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, ఇండియన్ ఆర్మీలో ఉన్నారు, పారామిలిటరీస్లో ఉన్నారు, అటువంటి మన సోల్జర్స్ గురించి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, చైనాతోటి పొత్తులు పెట్టుకోవడం అనేది కంప్లీట్ అసలు యాంటీ అయిపోయారు ప్రైమ్ మినిస్టర్కి. రాజీనామా చేయాల్సిందే కాబట్టి ఆయన అర్థం లేని వ్యాఖ్యలు మాత్రం చేస్తూ ఉన్నారు మన ప్రధానమంత్రి గారితో. రీసెంట్గా ఏం చెప్పారంటే, మీ లార్డ్ శ్రీరామ్ నేపాల్లో పుట్టాడని చెప్పన్నారు. ఆయన ఏం చేస్తారు మరి, ఆయన చెప్పే మాటలకి నవ్వాలా లేకపోతే ఆయనకి ఇంకా ఏం అర్థం కావట్లేదు. గౌతమ్ బుద్ధుడు కూడా చైనా నుంచే, మన నేపాల్ నుంచే పుట్టి ఆ తర్వాత చైనాకి ఇండియాలో అటు ఇటు తిరిగారంట. ఆయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే కొంచెం నవ్వే విధంగా ఉన్నాయి. సరే, ఈ మన మోడీ గారు ఇచ్చే పవర్ఫుల్ పంచెస్కి ఎలాంటి వాళ్ళైనా కూడా శత్రు రాజ్యాలకి, శత్రు కంట్రీస్ ఎవరెవరైతే ఉంటారో ఎనిమీస్, వాళ్ళందరికీ మైండ్ ఇలాగే బ్లాక్ అవుతుంది. సార్, రీసెంట్గా తీసుకున్నట్టయితే ఒక ఇన్సిడెంట్ అయింది. మీరు చెప్పారు 59 యాప్స్ బ్యాన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సోల్జర్స్ అందరికీ ఒక పెద్ద ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే 89 యాప్స్ కరెక్ట్. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే, రీసెంట్ ఇన్సిడెంట్ తీసుకున్నట్టయితే 59 యాప్స్ ఎలా అయితే బ్యాన్ చేశారో, మన దేశ సోల్జర్స్కి చెప్పింది ఏంటి అంటే మన ప్రభుత్వము 89 యాప్స్ మీరు వాడడానికి వీలు లేదు, దీన్ని వాడడం వల్ల వాడకూడదు అనే ఒక చర్యను కూడా తీసుకొచ్చారు, ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. ఎందుకు సార్ 59 యాప్స్ అది వాడిన తర్వాత చైనాకి ఎట్లాగో ఫైనాన్షియల్గా లాస్ అయింది. దాంతోపాటు మన గవర్నమెంట్ ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్స్, డిఫెన్స్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. డిఫెన్స్లో సర్వీస్ చేసే సోల్జర్స్ బెనిఫిట్ కోసం, వాళ్ళ లొకేషన్స్ని హ్యాక్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయానికి అది తీసుకున్న నిర్ణయం మంచిదే, కాకపోతే మన ఒక సోల్జర్స్గా ఒక రకంగా మనం హ్యూమానిటీగా ఆలోచిస్తే, సోల్జర్స్ కూడా మన ఇండియన్ సిటిజన్సే, వాళ్ళకి ఫ్యామిలీతో రిలేషన్స్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ చిన్నప్పటి నుంచే సాక్రిఫైస్ చేసి కంట్రీకి ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళడమే అది ఒక చాలా పెద్ద సాక్రిఫైస్. అందుకనే వాళ్ళని రియల్ హీరోస్ అంటారు. ఇంకొకటి, ఈ రోజుల్లో డిజిటల్
ఇండియా. డిజిటల్ టెక్నాలజీ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళని అట్లీస్ట్ చూసుకోగలిగితే కొంచెం డిప్రెషన్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితిలో లేకుండా హ్యాపీగా వాళ్ళు డ్యూటీకి చూసుకోవచ్చు. అటు పేరెంట్స్ నుంచి కూడా పేరెంట్స్ కానీ వైఫ్ పిల్లలతో పాటు రోజు ఒకసారి చూసి మాట్లాడితే వాళ్ళకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది. అక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో విశేషాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఫోన్స్ అలో ఉండదు. అలాంటప్పుడు ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడాలంటే జస్ట్ మాటలు మాత్రమే ఉంటాయి. ఈ యాప్స్ అలా చేయటం వలన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది చాలా బెస్టే. కాకపోతే ఒక హ్యూమన్గా మనం ఆలోచిస్తే సోల్జర్స్కి అట్లీస్ట్ ఒక వేరే టైప్ యాప్ని ఇప్పుడు స్కైప్ అని కూడా పెట్టారు. మీరు స్కైప్లో వాడచ్చు. మీరు సోల్జర్స్ మొత్తానికి ఒక స్పెషల్లీ సోల్జర్స్ వరకే పేరెంట్స్ ఫ్యామిలీస్కి వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది, మీరు వాడండి అని గవర్నమెంట్ అది కూడా ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి విరుద్ధంగా మన ఎవరైతే ఇండియన్ కమిషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్కే చౌదరి హైకోర్టులో ఢిల్లీలో వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది. మీరు యాప్స్ని మొత్తం బ్యాన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే మీరు బ్యాన్ చేయొద్దు. మా కూతురు కూడా వెళ్ళి అబ్రాడ్లో ఉంది, మరి ఆ అమ్మాయిని నేను నా కూతురుని చూడాలనుకుంటే నాకున్న ఒకే ఒక సాధనం ఇది. అలాగే నా ఒక పర్సనల్ అనే కాదు, ప్రతి ఒక్క సోల్జర్కి యాప్స్ చాలా అవసరం. అట్లీస్ట్ ఇలా మీరు హ్యాక్ అవుతుంది లొకేషను అలాంటి బేస్ మీద అనుకుంటే మాత్రం ఇండియా గురించి ఇంకొకటి ఏదైనా కొత్తగా తయారు చేయండి సోల్జర్స్కి అనేది చెప్పడం జరిగింది. పిటిషన్ అది తర్వాత ఏం జరుగుతుంది అనేది హైకోర్టు తీసుకునే నిర్ణయం. ఎవరైతే లెఫ్టినెంట్ కర్నల్ గారు చెప్పిన విషయం కూడా చాలా మంచి పాయింటే చెప్పారు. సోల్జర్స్కి అందరి గురించి ఆలోచించి చెప్పిన పాయింట్ అది. అసలు ఈ యుద్ధం చేయడానికి గల కారణాలు ఏంటి సార్? అసలు యుద్ధం చేయాలని ఎందుకు కోరుకుంటుంది చైనా కానీ పాకిస్తాన్ కానీ? వారికి ఒరిగేది ఏంటి? అసలు యుద్ధం చేయడం వల్ల వాళ్ళు ఏదైనా ఆశిస్తున్నారంటారా? వాళ్ళు ఆశించింది మనం ఇవ్వలేకపోతున్నామంటారా? దీనికి చెప్పాలంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. 1947 నుంచి మనకి ఇండియాకి ఒక భూభాగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ భూభాగం, ఆ భూమి కోసమే జరిగే యుద్ధాలు ఇవన్నీ. ఒక కర్కోరం రేంజ్ అని ఉంది. కర్కోరం రేంజ్ అది గ్లేషియర్లో ఉంటుంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ మేఘదూత్ కూడా దీని బేస్ మీదే జరిగింది. దీనికి చెప్పాలంటే క్లియర్గా క్లుప్తంగా చెప్పాలి, నేను షార్ట్కట్లో దీన్ని చెప్తున్నాను. వాళ్ళు పాకిస్తాన్ కానీ చైనా కానీ వీళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళ రెండు కంట్రీస్కి మధ్యలో మన ఇండియా ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ కానీ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు చేసే యుద్ధం సేమ్ దానికోసమే. ఆ లదాఖ్ కానీ ఆ తర్వాత అక్కడున్న కొన్ని ప్లేస్ కరకోరం రేంజ్, దాన్ని పైనుంచి మనం శాటిలైట్ త్రూ కానీ చూస్తే NJ9842 అని చెప్పని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కోసమే వీళ్ళంతా పోరాడేది. ఆ ప్లేస్ కానీ చైనాకి కానీ పాకిస్తాన్కి కానీ ఇస్తే మన ఇండియాది ఆల్మోస్ట్ వాళ్ళు శ్రీనగర్, జమ్మూ మొత్తాన్ని ఆక్రమించేసుకుంటారు. ఆ తర్వాత మనకి ఆ రూట్ నుంచి వెళ్ళే మొత్తం స్టాప్ అయిపోతాయి. స్పెషల్లీ దాని గురించి క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ మన ఇండియాకి 2,22,232 కిలోమీటర్స్ మన మొత్తం భూభాగం. దాన్ని 1947లో ఒక యుద్ధం లాగా జరిగింది ఇండియా పాకిస్తాన్కి. అది జరిగినప్పుడు ఆ యుద్ధంలో మనమే గెలిచాం. దానిలో గెలిచిన తర్వాత కూడా UN సీజ్ ఫైర్ అవటం వలన, UN సీజ్ ఫైర్ అనేది ఒకటి ఉంటుంది, అది జరగడం వలన ఎవరి ప్లేస్లో వాళ్ళు శాంతి అయిపోయారు. అప్పుడు 89,000 కిలోమీటర్స్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి పాకిస్తాన్కి. అప్పటి నుంచి అది పాకిస్తానే దాన్ని పెట్టుకొని అన్నారు. దాన్ని వీళ్ళు ఇప్పటికి కూడా ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి పేరుతో వాళ్ళు పిలుస్తారు దాన్ని. ఇటు సేమ్ అదే టైంలో 33 కిలోమీటర్స్ చైనాతో జరిగిన యుద్ధంలో, ఆ టైంలో కూడా చైనా వాళ్ళకి ఇండియాకి జరిగిన యుద్ధంలో 67లో వాళ్ళు 33 కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు అక్కడ మిగిలింది 1,01,000 కిలోమీటర్స్ సంథింగ్, అంతవరకే ఉంది. వాటిల్లో కూడా టాప్ ఏదైతే ఇందిరా కోల్ అని చెప్పి అంటారు, అది మన చాలా హై లెవెల్ అనమాట. సెకండ్ ఈస్టర్న్ గ్లేషియర్, ఈస్టర్న్ హిమాలయాస్లో అదే చాలా హైట్ పోస్ట్. ఆ పోస్ట్లో మన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో 100 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు కూడా 100 పోస్టులు ఉన్న ప్లేస్ని ఇప్పటికి కూడా మనం ఎందుకు ఆక్రమించున్నాము? అక్కడ -50 డిగ్రీ సెల్సియస్, ఎప్పుడు 30 ఫీట్స్ ఐస్ ఉంటుంది. ఒక మనిషి మన హైట్ ఎంత ఉంటుంది? 5 ఫీటు 6 ఫీటు హైట్ ఉంటుంది. అంత 30 ఫీట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ ఎంత ఉంటుందో అంత. అలాంటి ఏరియాలో, ఎప్పుడు మంచు ఉండే ఏరియాలో మన సోల్జర్స్ వెళ్ళి కాపలా కాస్తున్నారు. ఆ ఏరియాలో అక్కడ గాలి ఉండదు, కరెంటు ఉండదు, ఆక్సిజన్ ఉండదు.
అలాంటి ఏరియాలో ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక ఫిట్ పర్సన్ ఆ ఏరియాలో 10 మీటర్స్ కానీ వెళ్ళి వస్తే వాళ్ళు 100% వాళ్ళు రిలాక్స్ అవ్వాల్సిందే, అంతకంటే ముందుకి వెళ్ళలేరు. ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి ఏరియాలో మన సోల్జర్స్ ఫుల్ ట్రైనప్ అవి మన ఇండియన్ ఆర్మీ ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళకి వెళ్ళడానికి, మళ్ళీ ఆ సోల్జర్స్లోనే కొంతమందికి మెడికల్ చెక్ చేసి స్పెషల్ వీళ్ళు కంట్రోల్ చేయగలరా లేదా అని, అలాంటి ఏరియాలో మన సోల్జర్స్ వెళ్ళి దేశాన్ని కాపాడుతున్నారు అక్కడ. అది కానీ ప్రాణాలు తెగించి కాపాడకపోతే మాత్రం మన కంట్రీని ఎప్పుడో ఆక్రమించేసేవాళ్ళు. అది జరగదు. అది ఎప్పటికీ చైనా చేతిలో వెళ్ళదు, అటు పాకిస్తాన్ చేతిలో వెళ్ళదు. అది బతికినంతకాలం వాళ్ళ కలలుగానే ఉండిపోతాయి. ఆ ఏరియాలోనే ఇప్పటికీ మన సోల్జర్స్ 700 మంది సోల్జర్స్ చనిపోయారు, అమరవీరులు. ఎప్పటి నుంచి అయితే అది మళ్ళీ యుద్ధం చేస్తూ కాదు, కాపలా కాసిన తర్వాత అక్కడ 6 months దాకా కూడా పోస్ట్ నుంచి రాలేరు కొంతమంది కిందకి. సముద్ర తలంగా నుంచి చూసుకుంటే 5570 మీటర్స్ హైట్లో ఉంటుంది అది. హిమాలయ పర్వతాలు సెకండ్ ఏదైతే యుద్ధ భూమి ఏదైతే అంటారో అలాంటి యుద్ధ భూమి వరల్డ్లో సెకండ్ పెద్దదనమాట. అది 70 కిలోమీటర్స్ మొత్తాన్ని ఆక్రమించి ఉందన్నమాట. అలాంటి ఏరియాలో మన సోల్జర్స్ డ్యూటీ చేయడం అంటే వరల్డ్లోనే అందుకే బెస్ట్ సోల్జర్స్ అని చెప్పి అంటారు మన సోల్జర్స్ని. ఇదే కాకుండా ప్రతి రోజుకి మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. 7 crores అక్కడే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతిరోజు ఖర్చు. 7 crores అక్కడ పెట్టాల్సిందే ఖర్చు, స్పెషల్లీ ఆ ప్లేస్లో. చాలామంది అదర్ కంట్రీస్ వాళ్ళు చెప్పారు, మీరు ఎందుకు అసలు ఆ ఏరియాలో అంత ఇంపార్టెంట్ కూడా కాదు ఆ ప్లేసు, మనుషులు తిరగరు, ఎవ్వరు ఉండరు, అది దేనికి ఉపయోగపడదు, మరి దానికోసం ఎందుకు పోరాడుతున్నారు మీరు అని చెప్పని మన ఇండియాకి అడగడం జరిగింది. చైనాకి, పాకిస్తాన్తో కూడా చాలామంది ఎవరెవరైతే ఉన్నారో అదర్ కంట్రీస్ అఫీషియల్స్ వాళ్ళు చెప్తే మన ఇండియన్ నుంచి ఎప్పటికీ ప్రాబ్లం లేదు, మేము మాట మీదే ఉంటాం, అగ్రిమెంట్ రాసి ఇవ్వమని చెప్పండి పాకిస్తాన్ చైనాని, మేము అక్కడ పోస్టులో సోల్జర్స్ అందరు చనిపోతున్నా కూడా మేము ఎందుకు చేస్తున్నాం అనేది మీరు చెప్పిందని మా సోల్జర్స్ని రిటర్న్ తెప్పిస్తాం. కానీ 1 ఇంచు కూడా భూభాగం వాళ్ళు మళ్ళీ మా ఇండియాలోకి రాకూడదు. ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు 2,22,000 కిలోమీటర్స్ని ఇప్పుడు 1,01,000 వీళ్ళు ఆక్రమించడంతోనే జరిగింది. ఆ ఉన్న 1,01,000 కూడా లదాఖ్ అక్కడ నుంచి చూసి ఆ పోస్ట్ నుంచి చూస్తే లదాఖ్లో ఈజీగా మన ఏం జరుగుతుంది క్లియర్ కనబడుతుంది. పాకిస్తాన్ని అక్కడ నిలబడి వాళ్ళని ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ వాళ్ళు అబ్జర్వేషన్ చేయొచ్చు. అది టాప్ పోస్ట్, ఇందిరా పోస్ట్. అది ఆ రేంజ్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా మన అందరినీ అటాక్ చేసేస్తారు. అది మనం జరగనివ్వం. వాళ్ళు కానీ ఒప్పందం ప్రకారం కానీ రాసి ఇస్తే మేము రెడీగా మా సోల్జర్స్ని కిందకి దింపేస్తాము, మాకు ఏం ప్రాబ్లం లేదని ఇండియా ఎప్పుడూ చెప్పింది. వాళ్ళు మధ్యలో ట్రాన్సిస్ట్ క్యాంప్స్ ఉంటాయి, అక్కడ స్టే చేస్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 10 kilometers వాక్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఒక 5 kilometers తర్వాత గ్యాప్ ఉంటుంది, లేకపోతే అక్కడ వాక్ చేయలేరు అంత దూరం. వాళ్ళు ఒకటి మామూలుగా సింగిల్ ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా వాక్ చేసుకుంటూ వెళ్ళడమే చాలా కష్టం. అలాంటి ఏరియాలో మన సోల్జర్స్ షూస్ తోటి స్నో షూస్ ఉంటాయి, అవి చాలా అట్లీస్ట్ 4 to 4 kgs దాకా ఉంటాయి. ఆ షూస్ కాకుండా రైఫిల్ విత్ మ్యాగజిన్, తర్వాత వాటర్ బాటిల్స్, వాళ్ళ బెడ్ రోల్ చేసుకొని తగిలించుకొని ఇంత బాడీ వెయిట్ కంటే మళ్ళీ ఒక 20 to 30 kilos వెయిట్ కూడా వేసుకొని అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పడే కష్టాలు చాలా 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 కష్టాలు ఉంటాయి. అది పబ్లిక్కి ఎవరికి అర్థం కాదు. అంత ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మన సోల్జర్స్ ఒకవేళ ఫుడ్ డైలీ మన డ్యూటీస్ చేసేటప్పుడు భోజనం ఎట్లాగో తినాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఆ టైంలో అక్కడ నుంచి హెలికాప్టర్ నుంచి సప్లై చేస్తారు ఫుడ్. హెలికాప్టర్లో వచ్చేసి వాళ్ళకి వదిలిపెట్టి వెళ్తారు. రెడీమేడ్ చికెన్ డబ్బాలు కానీ, జామ్, బటర్ ఇలాంటివి ఇచ్చేసి వెళ్తారు, చాక్లెట్స్, ఈజీగా వాళ్ళు తినగలిగి డైజెషన్ అయ్యేటట్టు. కొన్ని ఎగ్స్ కూడా పంపిస్తారు. కానీ ఆ ఎగ్స్ని పగలగొట్టాలంటే ఇక్కడైతే ఎలా చేస్తారు, ఎగ్ని ఆమ్లెట్ వేసుకొని తింటామంటే పగలగొట్టేసి ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు, ఉప్పు కారం వేసుకొని తినేస్తారు. అక్కడ ఒక ఎగ్ని పగలగొట్టాలంటే హ్యామర్ కావాలి. హ్యామర్ తోటి 4-5 times దాన్ని గట్టిగా పవర్ఫుల్ కొడితేనే అది 2 pieces అవి, అంతే, 2 pieces. అలాంటి దాన్ని బాయిల్ చేయాలంటే టెంపరేచర్ ఎంత ఉండాలి, అక్కడ -50 degrees Centigrade. అలాంటి ఎగ్స్ని అలాంటి
పొటాటోస్ ఏదైనా కర్రీ చేసుకోవాలంటే ఆ పొటాటోస్ని బాయిల్ చేయాలంటే హ్యామర్తో కొడితేనే పగలంది. దాన్ని ఎంత హీట్ చేస్తే -డిగ్రీని కవర్ చేసుకొని 20-30 డిగ్రీస్కి తీసుకురాగలిగితే మామూలుగా మనకు బయట నార్మల్ ఎండ వస్తే ఎలా ఉంటుందో అలా, కానీ అక్కడ ఇంకా ఎక్కువ 100 డిగ్రీస్కి తీసుకెళ్ళాలి. అక్కడ గ్యాస్ వర్క్ చేయదు. కిరోసిన్ తీసుకొచ్చేసరికి కిరోసిన్ డీజిల్ ఇస్తారు అక్కడ. ఆ డీజిల్ తోటి పంపు కొట్టి ఆ పంపు తోయిన తర్వాత ఆ స్టవ్ వెలిగించుకొని తినాలి వాళ్ళు. అక్కడ కూడా వాటర్ ఉండవు. వాటర్ ఎలా తాగాలంటే అక్కడ అదొక మళ్ళీ ట్విస్ట్. అక్కడ ఎప్పుడు ఐస్ ఉంటుంది, ఐస్ కొండలు. అంత ఐస్ కొండల్ని ఇంత తీసుకొని ఒక ఏదైతే ఉంటుందో బర్తన్ దానిలో ఐస్ వేయాలి. ఇంత ఐస్కి ఎంత వాటర్ అవుతుంది? ఒక గ్లాస్ వాటర్ కూడా అవ్వదు. ఇంత ఐస్ వేస్తే కరిగిపోతుంది. మళ్ళీ అంత ఐస్ అది కరిగిన తర్వాత మొత్తం కలిసి వాటర్ ఫుల్ చేసిన తర్వాత బాయిల్ అవ్విన తర్వాత మళ్ళీ దానిలో ఏదైతే వాళ్ళు టీ చేసుకోవాలన్నా రెగ్యులర్గా టీ తాగాలి, కాఫీ తాగాలి. బాడీ హీట్ చాలా అవసరం అక్కడ. లేకపోతే ఎంతోమంది సోల్జర్స్కి అక్కడ ఒక విచిత్రమైన వైరస్ వచ్చింది. ఐస్ బాడీలో తెలియకుండానే అది స్ప్రెడ్ అయిపోతుంది. అది మనకు తెలిసేసరికి ఆ కాలు కట్ చేసేయాలి. అది తెలియకుండానే ఫింగర్లో ఎక్కడైనా కానీ ఐస్ కానీ అవ్వింది అనుకోండి, అది బ్లాక్ అయిపోతుంది. అది అక్కడ మన షూస్ మన వాళ్ళు తీయలేరు. మీరు నమ్ముతారో లేదో, సోల్జర్స్ 2 to 3 months కూడా స్నానాలు చేయకుండా ఉండాలి అక్కడ. స్నానాలు చేయలేరు. స్నానాలు చేయాలంటే డ్రెస్ తీయాలి. డ్రెస్ తీసారంటే ఐస్కి మొత్తం బ్లడ్ స్టాప్ అయిపోతుంది. అలాగే వేడవి వాళ్ళు జస్ట్ కొంచెం క్లీన్ చేసుకోవటం, ఆ డెటాల్ తోటి వాటితోటి కొంచెం లైట్ క్లీన్ చేసి అలాగే ఉండగలరు. వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత 6 months తర్వాత వస్తే మనం ఓల్డ్ సినిమాలు చూస్తుంటాం. టార్జన్, అడవి మనుషులు ఉంటారు, గడ్డాలు మీసాలు పెట్టుకొని అలా వస్తారు మన సోల్జర్స్. గుర్తుపట్టలేం వాళ్ళని. చాలా డిఫికల్ట్ అది అలాంటి ప్లేస్లో జాబ్ చేయడం అనేది. వాళ్ళు ఉన్న సోల్జర్సే రియల్ హీరోస్ అంటే అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసేవాళ్ళు ఇంకా సూపర్ హీరోస్ వాళ్ళు. అట్లాంటి చోట వాళ్ళు టీ పెట్టుకొని రెగ్యులర్గా ఒక పర్సన్ అయితే కంప్లీట్గా టీ పెట్టడానికి, ఫుడ్ కొంచెం వెయిట్ చేయడానికి దాని మీదే డీటెయిల్ ఉంటారు. 1-2 persons. మిగతా వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఎవరు ఎప్పుడు ఎటు నుంచి వస్తున్నారో రౌండ్ అబ్జర్వేషన్లోనే పెడతారు. ఒక 2 soldiers రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఒక 2 గంటల్లో డ్యూటీ ఇచ్చిన తర్వాత ఒక 4 hours టైం దొరుకుతుంది. ఆ 4 hoursలో సోల్జర్స్ నిద్రపోవాలి అంటే వాళ్ళకి 1 hour నిద్రే పట్టదు. బాడీ కూల్, ఇప్పుడు నిద్ర పట్టాలంటే బాడీ హీట్ అవ్వాలి. స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. స్లీపింగ్ బ్యాగ్ మొత్తము ఇలా జిప్ వేసేసుకొని లోపల గాలి కూడా ఆడకుండా అలా పనుకోవాలి. అలా పనుకున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత వాళ్ళ బాడీ కొంచెం హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన తర్వాత వాళ్ళు 1 hour నిద్రపోయి 2 hours నిద్రపోయేసరికి 3rd hourలో ఇంకా మంచి నిద్ర వచ్చేసరికి డ్యూటీ వచ్చేస్తుంది. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ బాడీ మొత్తం ఆల్రెడీ హాట్ అయిన వేడిగా ఉన్న బాడీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు రెగ్యులర్గా బాడీని హీట్ చేసుకోవడంలోనే చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తారు మన సోల్జర్స్. అది అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలిసిద్ది. ఇక్కడ సోల్జర్స్ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. అసలు ఎవరు అర్థం చేసుకోరు. సోల్జర్ అంటే వెళ్ళి యుద్ధం చేస్తారు కదా అని అనుకుంటారు. సోల్జర్స్ అంటే యూనిఫామ్ వేసుకొని గన్ను పెట్టుకుని ఫోటో తీసుకున్నాను అనుకుంటారు. ఇక్కడ చాలామంది యూత్కు తెలియదు, అక్కడ చాలా ఉంటాయి. అది నేను చెప్పింది అది చాలా డిఫికల్ట్ ప్లేస్. ఏదైతే చెప్పానో నేను రేంజ్, ఆ రేంజ్లో కరకోరం రేంజ్లో యుద్ధం అంటే వీళ్ళు పాకిస్తాన్ కానీ చైనా కానీ వీళ్ళు కోరుకునేది అదొక్కటే. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి పబ్లిక్కి తెలియదు. వాళ్ళు ఏదో మన ఇండియాలో వచ్చేసి గోల్డ్ తీసుకెళ్ళడానికి ఇక్కడ చార్మినార్ను లేకపోతే తాజ్మహల్ తీసుకెళ్ళడానికి రావటం లేదు. వాళ్ళకి కావాల్సిన ఆ భూభాగం, దాన్ని సోనేకా చిడియా అని చెప్పి అనేవాళ్ళు మన భారతదేశాన్ని. వాళ్ళకి అది కానీ ఇస్తే ఇండియా ఒక మనిషికి తల లేకపోతే బాడీ ఉన్నా ఉపయోగం లేదు. అటువంటిది మన భారతదేశానికి తల ఏంటి? జమ్మూ కాశ్మీర్. అదే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వచ్చారంటే ఇంక వీళ్ళు మొత్తాన్ని ఆక్రమించేస్తారు. అది మన ఇండియా అది జరగదు. ఇన్ని సంవత్సరాల్లో జరగలేదు. మన మోడీ గారు వచ్చిన ప్రభుత్వంలో అయితే అసలు జరగదు. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్లాల్సిందే కానీ ముందుకు వచ్చే ఛాన్స్ లేదు. మనం ఎవరి మీద గొడవలకు వెళ్ళాము, మనం ఎవరితో యుద్ధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శాంతియుతమైన కంట్రీ, ప్రశాంతంగా ఉంటాం. మన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాం. అది. సో మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత మంచి ఇంటర్వ్యూ, నేను మంచిగా అడిగానో లేదో తెలియదు కానీ మీరైతే ద బెస్ట్ ఇంటర్వ్యూ. లేదు మీరు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి. మీ వాయిస్ కానీ అంతా మీరు అడిగిన పాయింట్స్ అన్నిటికీ కరెక్ట్గా ఇచ్చాం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీ ఇంటర్వ్యూలో నేను ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మన సాయి కృష్ణ రెడ్డి గారు చాలా ఆర్మీ ఆఫీసర్, కానీ ఇప్పుడు ఆర్మీ పర్సన్స్ యువత ఎలా ఉండాలి, యువత దేనికైనా సరే ధైర్యంగా తప్పు అన్న దగ్గర ఎదిరించి మాట్లాడాలని చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఆర్మీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్. వాళ్ళకి వాళ్ళు నేను ఇది చేయగలను,
అని చెప్పి అమ్మాయిల వైపు లవ్ వైపు అండ్ పేరెంట్స్ ఏమైపోతారు, ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇలా బర్డెన్స్ని పెట్టుకొని అస్సలు ఉండదు. కాన్సన్ట్రేషన్ ఆన్ దేశం గురించే కాన్సన్ట్రేట్ చేయండి. ఇండియాకి ఒక మంచి గన్నుని మనం ఇవ్వాలని కోరుకున్నాను. యువత అంతా కూడా ట్రై చేయాలి. నేను కనుక కూడా వెళ్ళాను, నువ్వు చెప్తున్నావు కదా నువ్వు వెళ్తావు అని అంటే కంపల్సరీ నాకు ఉండుంటే వెళ్ళేదాన్ని. బట్ ఆర్మీలో గర్ల్స్ లేరు కాబట్టి నేను కూడా ఉండిపోయాను. సో జై హింద్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై కిసాన్, భారత్ మాతాకి జై.